హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదండి, చూస్తున్నారా? దీపావళి రోజు జరిగింది మా ఇంటి దగ్గర, మా ఇంట్లోనే, మేముండే ఇంట్లోనే ఇలా జరిగిందండి. ఏం జరిగిందంటే, మా ఇంటి పక్కన ఉంటారు రోడ్డు దాటి, వాళ్ళు క్రాకర్స్ కాల్చుకుంటున్నారు దివాళీ రోజు నైట్ 7:30కి కాల్చుకుంటుంటే వాళ్ళు ఒకేసారి 3 బాంబులు కలిపి కాల్చుకున్నారు. కాల్చుకుంటూ అదిగో కాల్చుకుంటున్నారు కదండీ! ఆ ఇంటి వాళ్ళేనండి. కాల్చుకుంటూ ఉంటుంటే ఒక బాంబో, 2 బాంబులో వచ్చి మా ఇంటి దగ్గర పడినియనమాట. మా ఇంటి దగ్గర పడితే, మా ఇంటి దగ్గర పడి ఇటు సైడ్‌కి పడిందండి. సైడ్‌కి పడితే ఆ రోలు కనపడుతుంది గదా! ఆ రోలు దగ్గర పడి ఇంగో చెట్టు, గులాబీ చెట్టు మొత్తం కాలిపోయింది. హ్మ్. చూసారు కదా! పచ్చగుండ గులాబీ చెట్టు, ఇలా ఉండ ఇలా ఉండాల్సిన గులాబీ చెట్టు ఈ విధంగా మాడిపోయిందండి. మాడిపోయి మళ్ళీ స్లాబ్ గూడా ఇంగో ఇక్కడ ఇవి సైడు సైడు ఇవి ఇవన్నమాట టైల్స్. సైడ్ టైల్స్ పగిలింది. పైన అదిగోండి చూపి కనపడుతుందా? నేను ఆ టైంలోనే తీశాను. స్లాబ్ ఇట్లా క్రాక్ వచ్చింది. సీలింగ్ మొత్తం పోయింది. బార్‌కి సీలింగ్ మొత్తం పోయిందండి. మనము మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకూడదు. కాల్చుకోవాలి లిమిట్‌లో. లేదైనా లిమిట్ ఉంటదండి. ఇంగో ఆ బాంబొచ్చి 2 బాంబులు గదండీ! చెయ్యిరు, చెయ్యిరు పగిలిపోయింది. ఎదురుగా మాకు అద్దాలుంటాయి డోర్ దగ్గర. ఆ అద్దాలు ఎలా పగిలినయో చూడండి. ఈ మిర్రరు మేము డోర్ క్లోజ్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. గడప కాలిపోయింది. మ్యాట్ కాలింది. హ్మ్. ఆ మిర్రర్ చూడండి ఏ విధంగా కాలిపోయి ముక్కలు ముక్కలు పడిపోయిందో. ఈ మేమున్న వరండా మొత్తం ఇవేనండి. పగిలిన పెంకులేనమాట. అన్నీ చిన్న చిన్నగా చూడండి. మొత్తం కనపడుతున్నాయా మీకు? ఈ విధంగా చేశారు. మేము వాళ్ళని పిలిసి అడుగుతుంటే, వాళ్ళని పిలుస్తూ ఇట్లా బాంబులు మీరు కాలుస్తున్నారన్నా, కానీ మా సైడ్ పడుతున్నాయి. మీరిలా చెయ్యొద్దు. దయచేసి కొంచెం ఆపండి. లేపోతే అటెళ్లి కాల్చుకోండంటే, మేము గాదు ఎవరో చూసుకో అంటున్నారండి. ఎంత కోపమొచ్చిందంటే, నా పిల్లలు ఇంట్లో ఉండి టీవీ చూస్తా ఉన్నారు. నేను మా వారు టీ తాగుతా ఉన్నాము హాల్లోనే. మొత్తం అందరం ఒకే దగ్గరున్నాము. కాపోతే పిల్లల టీవీ ఆన్‌లో ఉంది. ఎంత డ్యామేజ్ జరిగిందంటండి, ఎంత నష్టమంటే మాకు ఆ రోజు. చూసారు కదా! నా పిల్లలు ఏడ్చిన ఏడుపుకి ఎట్లా ఏడ్చాము నలుగురం మేము. ఎంత సఫర్ అయ్యామంటే దీవాళి రోజు భలే ఏడుపొచ్చిందండి. 7కేనండి. ఆళ్ళు తప్ప ఆ ఏరియాలో ఎవ్వరు కాలవట్ల. చీపిరి చూడండి, అటు సైడే పెట్టాను నేను చీపిరి. చీపిరి కూడా మొత్తం కాలిపోయింది. చూసారా? చీపురు ఏ విధంగా కాలిపోయిందో. వెంటనే మేము మా ఓనర్స్‌కి ఫోన్ చేశామండి. ఓనర్స్‌కి ఫోన్ చేసి చెప్పేసాము. మేము వాళ్ళని పిలుస్తున్నాం, వాళ్ళు వినట్లే మా మాట. ఇంకా కాలుస్తా ఉంటే ఇటే సైడే పడతాయని నాకు భయమేసేసి వెంటనే ఓనర్‌కి ఫోన్ చేసేసి, పాపం మేము ఫోన్ చేయంగానే మా ఓనర్ గారొచ్చారండి. చాలా మంచావిడ. నాకు ఆ విషయంలో చాలా హెల్ప్ చేశారనిపించింది. ఆవిడొచ్చి చెప్పబట్టి వాళ్ళు ఆపారు. లేకపోతే ఇంకా కంటిన్యూ‌గా కాలుస్తానే ఉండేవాళ్ళు. దీపావళి అనేది అందరం సంతోషంగా చేసుకోవాల్సిన ఫెస్టివల్ అండి. ఇట్లా ఏడుస్తా కాదు. చూసుకొని కొంచెం జాగ్రత్తగా, అంటే చిన్నపిల్లలుంటారు, పెద్దవాళ్ళుంటారు. అందరూ ఒకే వయసు వాళ్ళుండరు కదండీ! ఎవరికి తగ్గట్టు వాళ్ళు జాగ్రత్త చేసుకొని కాల్చుకునే పండగనమాట. ఇప్పుడు ఏదన్నా మేము ఆ టైంలో బయట లేము. బయటుంటే పరిస్థితి ఏంటంటే